హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. సమ్మర్ అంటేనే మనకు గుర్తొచ్చేది ఐస్ క్రీమ్స్ కదండి. ఈ బయట నుంచి తెచ్చుకునే ఐస్ క్రీమ్స్ కన్నా ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే మనం ఐస్ క్రీమ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో నేనైతే చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మనం 12 బాదం పప్పుల్ని నానబెట్టుకోవాలండి. వెంటనే నానవు కాబట్టి కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసి నేనైతే నానబెట్టుకుంటున్నాను, ఒక 10-15 మినిట్స్ అలా. బాదం పప్పు కూడా అంతేనండి, 12 నుంచి 15 బాదం పప్పుల వరకు నానబెట్టుకోవాలి. నేనైతే ఇలా చిన్న చిన్న పీస్ చేసుకొని స్టోర్ చేసుకుంటాను, సో నేను అందుకే ఆ విధంగా వేసుకుంటున్నాను. మీరైతే 12 పప్పుల్ని నానబెట్టుకోండి. ఇప్పుడు ఫుల్ క్రీమ్ పాలు తీసుకుందామండి. ఫుల్ క్రీమ్ పాలు అయితే నా ఐస్ క్రీమ్ టేస్ట్గా ఉంటుంది, నార్మల్ పాలు అయితే అంత టేస్ట్ ఉండదు. సో ఫుల్ క్రీమ్ పాలే తీసుకుందాము. ఇలా ఒక పొంగు వచ్చిన కాడి నుంచి మనం పాలు అనేది ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే జరగాలండి. ఈ విధంగా మనం పాలు అనేవి కలుపుకుంటూనే ఉండాలి. సో ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాదం పప్పుని పైన పొట్టు మొత్తం తీసేసుకుందాము. ఈ విధంగా నేనైతే వేడి నీళ్ళు పోసి నానబెట్టుకున్నాను కదండి. మీరు మార్నింగ్ చేసుకోవాలి అనుకుంటే ఓవర్ నైటే బాదం పప్పుని నానబెట్టుకొని తీసుకోవచ్చు. ఈ విధంగా బాదం పప్పుని పోయిన పొట్టు తీసేసి కాసిన వాటర్ వేసి పక్కన పెట్టుకుందాము. ఈ విధంగా పాలు మనం సగంగా మరిగే వరకు మరిగించుకోవాలండి. చుట్టుపక్కల అంటుకున్న మీగడ మొత్తాన్ని కూడా గెంటితో తీసేసుకుంటూ పాలు అనేది కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టి ఉంచుకున్న జీడిపప్పు, బాదం పప్పుని కూడా యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మనం పాలల్లో వేసేసుకుందామండి. ఈ విధంగా పాలల్లో యాడ్ చేసేసుకున్న తర్వాత మనం కలుపుతూనే ఉండాలండి పాలు అనేవి, లేదంటే అది అడుగు పట్టేసే ఛాన్సెస్ ఉంటాయి. ఈ విధంగా మనం పాలు అనేది స్లో ఫ్లేమ్లోనే పెట్టుకొని పాలు అనేది కలుపుతూనే ఉండాలి. ఈలోపు వేరే ఒక గిన్నె తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని లైట్గా పాలు యాడ్ చేసుకొని కస్టర్డ్ పౌడర్ అనేది ఈ విధంగా వాటర్ టైప్లో ఉండలు లేకుండా మనం కస్టర్డ్ పౌడర్ని కలుపుకుందామండి. ఈ విధంగా చూడండి, వాటర్ వేయకుండాండి, పాలతోనే కస్టర్డ్ పౌడర్ అనేది కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఈ కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని కూడా మనం పాలల్లో యాడ్ చేసేసుకుందాము. ఇది యాడ్ చేసిన తర్వాత పాలు అనేవి చిక్కబడతాయి. సో మనం కలుపుతూనే ఉండండి. ఈ విధంగా మనం కలుపుతూనే ఉండాలి. పాలు అనేవి కొంచెం చిక్కబడతాయి. ఈ విధంగా పాలు అనేది చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు చల్లార్చుకోవాలండి. వేడి మీద చేయకూడదు. సో ఈ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1/2 కప్పు బెల్లము, 2 యాలకులు, ఈ ఐస్ క్రీమ్ కూడా మిక్సీ జార్లో వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా మీరు స్వీట్ ఎక్కువ తింటే కొంచెం బెల్లం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్లాట్గా ఉండే గిన్నె తీసుకొని ఈ ఐస్ క్రీమ్ మొత్తం ఆ గిన్నెలో వేసేసుకొని పైనుంచి గార్లిష్ చేసుకోవడమేనండి. నేనైతే ఇక్కడ బాదం ఒక్కటే యూజ్ చేశాను. మీకు నచ్చినట్టుగా పైన గార్లిష్ అనేది చేసుకోండి, పిల్లలకు తగినట్టుగా. అంతేనండి, ఇంకా ఓవర్ నైట్ ఈ ఐస్ క్రీమ్ మొత్తం మనం డీప్లో పెట్టి ఫ్రీజ్ చేసుకోవడమేనండి. మార్నింగ్ చూసారా ఈ విధంగా ఫ్రీజ్ అయిపోయింది. నేనైతే ఓవర్ నైట్ పెట్టాను. మీరు మార్నింగ్ టైంలో ప్రిపేర్ చేసుకుంటే 5 to 6 అవర్స్. ఈ విధంగా మనం ఐస్ క్రీమ్ని ప్లేట్లోకి మార్చేసుకుందాము. ఇలా గిన్నె పైన 2 times ట్యాప్ చేయండి, ఐస్ క్రీమ్ అనేది ప్లేట్లోకి వచ్చేస్తుంది. ఈ విధంగా పైనుంచి గార్లిష్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోయింది మనకి ఇంట్లోనే. పిల్లలు పద్దాకల సమ్మర్ అంటేనే మనకి ఎక్కువగా ఐస్ క్రీమ్ అడుగుతూ ఉంటారు కాబట్టి పిల్లలకి ఈ విధంగా మనం ఐస్ క్రీమ్ అనేది ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం ఐస్ క్రీమ్ అనేది ఈ విధంగా ప్రిపేర్ చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. సో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.